వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉంది అని గోచార పరిశీలన చేసినట్లయితే 4వ తేదీ శుక్రుడు సింహంలోకి వెళ్ళడం, 7వ తేదీ బుధుడు మిథునంలోకి వెళ్ళడం, 16వ తేదీన కర్కాటకంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి రవి. అయితే గోచార స్థితిలో ఈ శుక్రుడి వల్ల కొన్ని విలువైనటువంటి వస్తువులు పత్రాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి. కొన్ని బంగారు ఆభరణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి ఎక్కడో పెట్టి మర్చిపోవడం, దాన్ని వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళడం అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండాలి. అలాగే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, అద్భుతమైన లాభాలు వస్తాయి, పోటీతత్వంలో మీరు నెగ్గుతారు. అలాగే పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత చెందేటువంటి అవకాశం కూడా విద్యార్థులకి కనబడుతుంది. అయితే తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ అధికారులతోటి అలాగే రాజకీయ నాయకులతోటి సంయమనం పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఈ మాసంలో కనబడుతోంది. మీరు వ్యతిరేకిస్తే కొన్ని చిక్కుల్లో పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరింత అనుకూలత కోసం లక్ష్మీ కవచం చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల అవయోగం సుయోగం అవుతుంది.